న్యూస్ మున్సిపల్ పంచాయతీ కార్మికుల సమ్మె దానికి కామ్రేడ్ల మద్దతుపై నిన్న కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దిక్కుమారిన సమ్మె చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీనికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా అంతే స్థాయిలో స్పందించారు. వాళ్ళిద్దరి మాటకు మాట ఇప్పుడు చూద్దాం. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలి అని ఓ దిక్కుమాలిన సమ్మె చేసినారు. ప్రభుత్వ కార్యక్రమాలు చూసి ఓర్వలేక అడ్డగోలు సమ్మెలు చేయిస్తూ కార్మికుల జీవితాలు నాశనం చేస్తా ఉన్నారు. దిక్కుమాలిన అంటూ దిక్కుమాలిన భాష వాడడం కేసీఆర్కు తగదు. కేసీఆర్ తాను చాలా గొప్పగా పరిపాలిస్తున్నానని చెప్పి ఊహాలోకాల్లో వివరించడం తప్ప అది వాస్తవం కాదు. మేము సమ్మె చేయించినాం, మీరు పరిష్కారం చేయండి. నేను అడిగిన వాళ్ళను మీరు సమ్మె మీరు చేయించను, మేము చేయించలే, మీరే వాళ్ళని డ్యూటీలో తోలుండి తర్వాత మాట్లాడునని నేను చెప్పిన. దానికి నన్ను ఇంటర్వ్యూ అడిగితే నేను ఇయ్యలే. ఏం ఇంటర్వ్యూ ఇస్తాం, ఏం మాట్లాడతాం, ఆడ మాట్లాడే ఆస్కారం కూడా లేదు. దానికి పని కల్పించుకొని సెక్రటేరియట్కి వచ్చి ఆడ ధర్నా చేసి మమ్మల్ని అరెస్ట్ చేసిన. మరి అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? మీరు బలిమీటికి వచ్చి దర్వాజాకి అడ్డం కూర్చుంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఏం చేస్తారు దానికి? ఆ విధంగానే మీకు ఆ శాస్తి జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిర్మాణాత్మకమైన పని చేయండి, మంచి పని చేయండి, ప్రభుత్వానికి సూచన ఇవ్వండి. మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రజల కోసం ఉన్నారు, మేము కూడా ప్రజల కోసం ఉన్నాం. ప్రజలు మాకు అధికారం ఇచ్చిండ్రు. ప్రజలు మేము తప్పు చేస్తే మాకు శిక్ష విధిస్తారు. కాబట్టి మీకు టైం వెయిట్ చేయాలి. కానీ పొద్దున్న లేస్తే సాయంత్రం అయితే ఏదో బురద చల్లాలి, ఏదో అనాలేని ఒక ఉద్దేశంతో దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తే ఇలా మీ పుణ్యమాని జిహెచ్ఎంసీలో 1000 మంది కార్మికుల ఉద్యోగాలు పోయినాయి. ఈ యూనియన్ బాజీలు, ఈ పనికి మాలిన దందాలు బంద్ చేసుకోవాలి. మీ పప్పులిక ఉడకై ఆ విధంగా భయపడే ప్రభుత్వం ఇక్కడ లేదు అని కూడా వాళ్ళకి నేను హెచ్చరిక కూడా చేస్తా ఉన్నా. పోరాడడం, సమ్మె చేయడం, నిరసన వ్యక్తం చేయడం, సమస్యలను డిమాండ్ చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రాథమికమైన హక్కు. మరి ఆ హక్కు ప్రకారమే కేసీఆర్ అనేక ఉద్యమాలు నిర్మించాడు, ఉద్యమాల్లో పాల్గొన్నాడు. వాస్తవాలను మరిపించి చరిత్రను వక్రీకరించి కేసీఆర్ సమ్మెల పట్ల, సమ్మెలు చేస్తున్నటువంటి కార్మిక సంఘాల పట్ల, మద్దతు ఇస్తున్న కమ్యూనిస్ట్ పార్టీల పట్ల ఈ రకమైన ఆక్రోశాన్ని వెళ్ళగక్కడం అనేది ఆక్షేపణీయం. ఇప్పటికైనా కేసీఆర్ తన బుద్ధి మార్చుకోవడం అవసరం. ఆయన బుద్ధి మార్చుకోమని మాకు సలహాలు చెప్తున్నాడు. ముందు పరిపాలించేటప్పుడు ఏ రకమైన పద్ధతిలో పరిపాలించాలని నేర్చుకోవడం మంచిది. ఆ రకంగా తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. అలా కాకుండా ఇట్లాంటి పరుష పదజాలంతో మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు కేసీఆర్కి అని చెప్పి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం.